నమస్తే, నేను సురి. పుష్ప 2 ఎంత పెద్ద బ్లాక్ బస్టర్, పాన్ ఇండియా వైజ్గా పాన్ వరల్డ్ లాగానే సినిమా అయితే వెళ్ళింది. ఇంకా కలెక్షన్స్ పరంగా కూడా చూసుకుంటే ఇది మొత్తానికైతే ఇండియాలోనే ఫస్ట్ ప్లేస్లో ఉన్నట్టు కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. అయితే ఇంతగానం కలెక్షన్స్ సాధించిన ఈ సినిమా కొన్ని చోట్ల అసలు బ్రేక్ ఇవ్వనే అవ్వలేదని చెప్పేసి కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. అసలు ఏం జరిగిందనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం నమస్తే సరే సార్. పుష్ప 2 ఈ సినిమా ఎప్పుడైతే అనుకున్నారో సార్, అప్పటి నుంచి వెళ్ళి ఒకదాని వెనకాల ఒకటి ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. ఆఖరికి ఈ సినిమా కలెక్షన్స్ పరంగా దుమ్ములు పడేస్తుంది అనే టైంలో ఇప్పుడు ఏంటంటే అసలు కొన్ని చోట్ల అయితే బ్రేక్ ఇవ్వనే అవ్వలేదు అని చెప్పేసి ఒక వార్త అవుతుంది. ఇందులో అసలు వాస్తవం ఉందంటారా సార్? ఎందుకంటే కలెక్షన్స్ పరంగా చూస్తే ఇంత ఎక్కడో ఉంది, బ్రేక్ ఇవ్వని అవ్వలేదు అంటున్నారు సార్. అంటే మన ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించినటువంటి సినిమాగా ఇప్పటికీ అది రికార్డు పుటల్లోకి ఎక్కింది. నెంబర్ 1 ప్లేస్ మన ఇండియాలో వరకే. వరల్డ్ వైడ్గా చూసుకున్నప్పుడు నెంబర్ 2 ప్లేస్లో ఉంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఫస్ట్ ప్లేస్లో దంగల్ ఉంది. సో అది 1950 కోట్ల రూపాయలు అది గ్రాస్ కలెక్ట్ చేసింది అని. బాహుబలి కూడా 1800 కోట్లు దాటిందని చెప్పేసి 1800 కోట్లకు వచ్చింది అని చెప్పి అంటారు. కొంతమంది అది 1700 కోట్ల ప్లస్ అని చెప్తారు. సో ఇది దీని మీద కూడా పుష్ప 2కి సంబంధించినటువంటి కరెక్ట్ అసలు సిసల ఫిగర్ అనేది పూర్తిగా ఎవరికి కూడా తెలియదనే చెప్పాలి. సో కాకపోతే ఒకటి మాత్రం వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది ఎప్పుడో 1800 కోట్లు దాటిపోయింది పుష్ప 2, దంగల్ తర్వాత ప్లేస్లో ఉందని చెప్తున్నారు. మనకు అందిన సమాచారం ప్రకారం వివిధ సోర్సెస్ నుంచి ప్రకారం ఇంకా 1800 కోట్లు రాలేదు అనేది మనకు అందినటువంటి సమాచారం. సో ఏదేమైనప్పుడు కూడా ఆ స్థాయి విజయం అనేది కూడా అన్ని కోట్లు సాధించడం అనేది కూడా చిన్న విషయం కాదు. ఓవరాల్గా చూసినప్పుడు అది డబుల్ బ్లాక్ బస్టర్ అనే చెప్పాలి. మరి ఇలాంటి సినిమాకి 50 రోజులు కూడా పూర్తి చేసేసుకుంది. 51 రోజులు కూడా అయిపోయింది. వాళ్ళ 52వ రోజు ఆ సినిమా రిలీజ్ అయ్యి డిసెంబర్ 5న రిలీజ్ అయిన సినిమా. దేశంలో ఓవర్సీస్లో అయితే అండర్డౌట్లీ పెద్ద హిట్, బ్లాక్ బస్టర్. నార్త్ బెల్ట్ హిందీ బెల్ట్లో అయితే ట్రిపుల్ బ్లాక్ బస్టర్. తెలుగు కన్నా ఎక్కువ అక్కడ ఆడింది, అక్కడే బాగా కలెక్ట్ చేసింది. 200 కోట్ల రూపాయల ప్రీ బిజినెస్ వాల్యూ అక్కడ. 200 కోట్ల రూపాయల ప్రీ బిజినెస్ వాల్యూకి అక్కడ ఎంత కలెక్ట్ చేసింది? 387 కోట్లు కలెక్ట్ చేసింది. సో 200 అంటే 187 కోట్ల రూపాయల లాభం కేవలం హిందీ బెల్ట్లో. సో అయితే అంటే మనం ముందు తెలుగు రాష్ట్రాలు బయట మాట్లాడుకుందాం. హిందీ బెల్ట్లో అంత పెద్ద బ్లాక్ బస్టర్ అయింది కదా, మరి మిగతా రిమైనింగ్ ఏరియాలు ఏంటి? ఇప్పుడు తమిళనాడు ఉంది, కర్ణాటక ఉంది, కేరళ ఉంది. సో కర్ణాటకలో హిట్ అయిపోయింది. కర్ణాటకలో డిస్ట్రిబ్యూటర్కి మంచి లాభాలు తీసుకొచ్చింది. అయితే కర్ణాటకలో కంటే కూడా చాలా ఎక్కువగా తమిళనాడులో ఎందుకునో డిస్ట్రిబ్యూటర్లు దీని మీద చాలా అమౌంట్ ఎక్కువ పెట్టారు. అది ఏంటి ఎంత అంటే 52 కోట్ల రూపాయలని అంచనా బిజినెస్ వాల్యూ. కానీ వచ్చింది ఎంత? తమిళనాడులో అది 35 కోట్లే వచ్చిందని చెప్తున్నారు. 52 కోట్లు మైనస్ 35 కోట్లు అంటే 17 కోట్లు డెఫిసిట్ అని చెప్పేసి తమిళనాడులో చెప్తున్నారు. ఇక అల్లు అర్జున్ని మల్లు అర్జున్ అని అభిమానంగా పిలుచుకున్నటువంటి కేరళకు వద్దాం. అసలు అందరూ అనుకున్నారు కేరళలో డూపర్ హిట్ కావాలా, తమిళనాడు కర్ణాటకల మించి అక్కడ ముందు హిట్ కావాలి. అయినప్పటికీ కూడా అక్కడ కేరళలో 20 కోట్లే, కర్ణాటకలో 32 కోట్లు, తమిళనాడులో 52 కోట్లు అయితే కేరళలో 20 కోట్లు దీని మీద పెట్టిన పెట్టుబడి డిస్ట్రిబ్యూటర్లు అంటే తక్కువే పెట్టారు. కానీ ఈ 20 కోట్లకి ఎంత వచ్చింది అంటే 8 కోట్లు కూడా రాలా. అక్కడ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు కదా సార్. అదే అంటే 20 కోట్ల సినిమాకి 8 కోట్లు కూడా రాకపోవటం అనేది షాకింగ్ అన్నది. కనీసం 10 కోట్లు కూడా అంటే సగం కూడా రాకుండా ఉండడం అన్నట్టు. దాన్ని బట్టి అంత అక్కడ డిజాస్టర్ అయింది. కేరళలో డిజాస్టర్ అవ్వటం అనేది బ్రేక్ ఈవెన్ పక్కన పెడితే డిజాస్టర్ ఫ్లాప్ కిందే అంతే. అక్కడ ఫ్లాప్ కూడా కాదు, అంటే ఫ్లాప్ కంటే డిజాస్టర్ అనేది ఇంకా పెద్ద ఎక్కువ నష్టం, మరింత నష్టం తీసుకొస్తే, ఎక్కువ పర్సంటేజ్ నష్టం తీసుకొస్తే డిజాస్టర్ అంటాం. సో అలా అంత అక్కడ డిజాస్టర్ అయిపోయింది. సో ఇప్పుడు ఇది అయిపోయింది కదా, ఇక అంటే రిమైనింగ్ ఇండియా అంతా అయిపోయింది, రెస్ట్ ఆఫ్ ఇండియా అంతా అయిపోయింది. తమిళనాడులో బ్రేక్ ఈవెన్ కాదు, అక్కడ డిజాస్టరే.
కేరళలో కూడా డబుల్ డిజాస్టర్ అని చెప్పాలి. అది అయిపోయింది. ఇక తెలుగు ప్రాంతాలకు వద్దాం. నైజాంలో ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది అని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ దీని ప్రీ బిజినెస్ వాల్యూ 100 కోట్లు అని చెప్పేసి అంచనా. సో ఈ 100 కోట్లకు గాను ఎంత వచ్చిందంటే మనకు అందిన సమాచారం ఆల్రెడీ ఆల్మోస్ట్ 104 కోట్ల పైనే వచ్చింది. అంటే ఒక 4 కోట్లే అంత, అంటే పెద్దగా లాభం పెద్దగా లేనట్టే. కాకపోతే వాళ్ళ డబ్బులు వాళ్ళకి వచ్చేసి పైన ఎంతో కొంత మిగిలింది. సో అందువల్ల ఓకే. ఇక సీడెడ్ అంటే రాయలసీమలో వచ్చే వాళ్ళకి 30 కోట్లు దీని వాల్యూ. ఆ 30 కోట్లకి ఆల్మోస్ట్ 36 కోట్ల దాకా వచ్చింది. అది మంచి లాభాలే వచ్చినాయి రాయలసీమలో. ఇక ఉత్తరాంధ్ర కూడా మంచి బాగానే బ్రేక్ ఈవెన్ అయిపోయింది. నెల్లూరు బ్రేక్ ఈవెన్ అయిపోయింది. అలాగే కృష్ణా బ్రేక్ ఈవెన్ అయిపోయింది. గుంటూరు బ్రేక్ ఈవెన్ అయిపోయింది. ఎటొచ్చి గోదావరి జిల్లాలు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, అక్కడ ఇంకా బ్రేక్ ఈవెన్ కాకపోవటం ఇక్కడ మనం గమనించాల్సిన విషయం. అంటే ఇంకా లాభాల్లోకి రాల వాళ్ళు, దగ్గరగా వచ్చారు బ్రేక్ ఈవెన్కి. సపోజ్ మనకు అందిన సమాచారం 10.8 crores అంటున్నారు దాని ప్రీ బిజినెస్ వాల్యూ వెస్ట్ గోదావరి, పశ్చిమ గోదావరిలో. కానీ వచ్చింది అక్కడ 10.32, అంటే ఇంకొక 50 లక్షలు రావాల్సి ఉంది అక్కడ. అది వస్తుందా లేదా డౌటే. అది రావాలి. మళ్ళీ వాటికి పైన కొంత వాళ్ళకి అమౌంట్ ఖర్చు అవుతుంది, అది రావాలి. సో ఏదేమైనా ఒక 50 లక్షల రూపాయలు డెఫిసిట్లో ఉండటం ఖాయంగా కనిపిస్తుంది అక్కడ. అలాగే ఈస్ట్ చూస్తే అది 14.40 లక్షలు, అంటే 14.4 crores ప్రీ బిజినెస్ వాల్యూ అని చెప్పేసి అంచనా వేశారు. మరి అక్కడ ఎంత వచ్చిందంటే ఇప్పటికి 13.7 వచ్చింది. సో కాబట్టి అక్కడ కూడా నష్టం, ఎంతో కొంత నష్టం కనిపిస్తుంది. సో ఇంత హిందీ బెల్ట్ ట్రిపుల్ బ్లాక్ బస్టర్, కర్ణాటకలో పెద్ద హిట్, ఈవెన్ ఓవర్సీస్లో కూడా అంత పెద్ద బ్లాక్ బస్టర్ అయినటువంటి ఈ సినిమా తెలుగునాటకు వచ్చేటప్పటికి చెప్పుకోదబ్బ లాభాలని డిస్ట్రిబ్యూటర్లకి కలిగించలేకపోయింది. నైజాం చూసుకున్నా ఏదో కొద్దిగా బయటపడ్డారు. ఒక సీడెడ్లోనే కొంచెం బెటర్గా వచ్చాయని చెప్పుకోవాలి. ఇక మిగతా రిమైనింగ్ ఆంధ్రాలో వచ్చాడు కొద్దిగానే లాభాలు వచ్చాయి. గోదావరి జిల్లాలో అయితే అసలు లాభాలే రాలేదు. సో అది పరిస్థితి. అంటే మన ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యి ఉండి వరల్డ్ వైడ్గా టాప్ 2లో ఉన్నటువంటి పుష్ప 2 సినిమా ఇంకా కొన్ని ఏరియాలు బ్రేక్ ఈవెన్ కాలేదు అనేది ఒక వాస్తవంగా మనం గుర్తించాలి. సో ఈ ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అయినప్పటికీ కూడా పుష్ప 2కి అది ఎందుకోనో మొదటి నుంచి కూడా ఆ సినిమాతో అటాచ్ అయిన ఉన్న వాళ్ళందరికీ తంటాలు తీసుకొచ్చి పెడుతూనే ఉంది. మొదట అక్కడ స్టాంపీడ్ జరగడం, తొక్కేసాడు జరిగి ఒక మహిళ చనిపోవటం, ఇంకో వాళ్ళ బాబు అపస్మారక స్థితిలో పడిపోవటం, దరిమిల పుష్పరాజ్ అలియాస్ అల్లు అర్జున్ అరెస్ట్ కావటం, ఒక నైట్ అంతా కూడా జైల్లో గడపడం, చెంచలు కూడా జైల్లో గడపడం. తర్వాత ఇప్పుడుకి వస్తే అప్పటి అంటే తను ఈ సక్సెస్ని సెలబ్రేట్ చేసుకోలేని పరిస్థితి పడిపోవటం. ఆ తర్వాత రీసెంట్గా చూస్తే ఆ నిర్మాతల ఇళ్లలో ఐటీ సోదాలు, డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో సోదాలు, ఇవంతా కూడా వాళ్ళందరూ కూడా అంటే ఒక ప్రశాంతత లేనటువంటి, ఇంత నిజంగా అయితే మామూలుగా ఇవన్నీ లేకుండా ఉన్నట్లయితే ఆ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ జరగాల్సి ఉండాలి. సక్సెస్ పార్టీలు జరిగి ఉండాలి. ఇంటర్నల్గా బయట పెద్ద హంగామా చేసి అభిమానులతోటి ఆ సెలబ్రేషన్స్ జరుపుకొని ఉండాలి. అవి ఏవి జరుపుకోలేని పరిస్థితిలో పడిపోవటం అనేది ఈ సినిమాకి సంబంధించినటువంటి మరొక కోణం. ఈ పుష్ప నేర్పినటువంటి పాఠాలు చాలానే ఉన్నాయని చెప్పాలి. ఈ జరిగినటువంటి పరిణామాలన్నీ చూస్తే ఇవన్నీ కూడా ఈ పాఠాల నుంచి తెలుగు చిత్ర పరిశ్రమ మరి నేర్చుకుంటుందా, ఏమైనా మళ్ళీ ఇలాంటి పునరావృతం కాకుండా చూసుకుంటుందా అనేది మనకి కాలమే చెప్పాలి మనకి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.